I hate love. I can't love. I can't live with you. ఎక్కడున్న వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. మేడం, ఆర్డర్ చెప్తారా? తర్వాత చెప్తాను. ఓకే మేడం. సారీ, కొంచెం లేట్ అయ్యింది. పర్వాలేదండి, కూర్చోండి. ఇంతకి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? అదేంటి నేనేమీ చెప్పకుండానే మీరింటికి ఎప్పుడొస్తున్నారు అని డైరెక్ట్గా అడిగేశారు? నువ్వు ఫోన్ చేసి రమ్మన్నప్పుడే నాకు అర్థమైంది రాణమ్మ. మీరు చాలా తెలివిగలవాళ్ళు. అందుకే నేనేమీ చెప్పకపోయినా నా నిర్ణయం ఏంటో మీరే చెప్పేశారు. ప్రియకి న్యాయం జరగాలి అంటే నేను మీ బిడ్డలకి తల్లిగా రావాల్సిందేనని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం రాణమ్మ. తప్పనిసరి పరిస్థితుల్లో నేను బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది రాణమ్మ. నాకు వేరే దారి లేదు. ఈ విషయంలో మాత్రం నన్ను తప్పుగా అనుకోవద్దు. నిన్నటిదాకా ప్రియ విషయంలో నేను బయట వ్యక్తిని, కానీ ఇప్పుడు నాకు ప్రియతో అనుబంధంతో పాటు బంధుత్వం కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. ఏంటి? ప్రియకు నీకు బంధుత్వం ఉందా? తను నీకేమవుతుంది? ప్రియా ఎవరో కాదు, నా అన్నయ్య కూతురు. అంటే నాకు మేనకోళ్ళు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా అన్నయ్య పిల్లలు ఇప్పుడు కలిశారు. నా కళ్ళెదురుగా ప్రియ తిరుగుతున్నా నా సొంత మేనకోడలు అనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. భగవంతుడి దయ వల్ల ఇన్నాళ్లకి నా రక్త సంబంధికుల్ని నేను కలిశాను. అయితే ఇంకే, నీ సొంత మేనకోడలే నీకు కోడలవుతోంది. అయ్యేదేమో, కానీ ఇప్పుడు మీ కోడలవుతుంది. ముందు మీరు నాకు విషయం చెప్పండి. నేనెంతకాలం మీ ఇంట్లో మీ పిల్లలకు అమ్మగా ఉండాలి? వాళ్లలో మార్పు వచ్చి వాళ్ల జీవితాలు చక్కదిద్దేంత వరకు. మరి నా మేనకోడల పరిస్థితి? తను ఎప్పటికైనా నా కోడలే. కృష్ణలో మార్పు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత నీదే. ఆస్తిలో కృష్ణకు రావాల్సిన వాట మొత్తం ప్రియ పేరు మీద రాస్తాను. ప్రియ కోరుకునేది ఆస్తిలో వాటా కాదండి. ప్రేమించిన మనిషి జీవితంలో తనకు ఒక వాటా ఉండాలని కోరుకుంటోంది. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీ పిల్లల ముందుకొచ్చి నేను మీ అమ్మని అంటే వాళ్ళెలా నమ్ముతారు? పైగా మీ అబ్బాయి కార్తీక్ని నేను కలిశాను. ఆ కృష్ణను కూడా 2 సార్లు కలిశాను. వాళ్ళకి నేను గుర్తొస్తాను. మరి వాళ్ళనెలా నమ్మిస్తారు? వాళ్ళెలా ఒప్పుకుంటారు? లేదు రాణమ్మ, నువ్వెవరో కార్తీకకి గుర్తులేదు. ఎందుకంటే ఆ రోజు తను పూర్తిగా మత్తులో ఉంది. ఎవరిని గుర్తుపట్టగలిగే స్థితిలో కూడా లేదు. తన ఫ్రెండ్ చనిపోయిన విషయం కూడా తనకు తర్వాత తెలిసింది. ఇక కృష్ణ విషయం అంటావా? కృష్ణను మొదటిసారి ఇంటికి తీసుకొచ్చింది ఎవరో కూడా వాడికి తెలీదు. రెండోసారి విషం తాగడం వల్ల స్పృహలో లేడు. కాబట్టి నువ్వెవరో తెలిసే అవకాశమే లేదు. ఇదంతా నేను ముందుగానే ఆలోచించాను రాణమ్మ. అంతా బాగానే ఉంది, కానీ
ఇన్ని సంవత్సరాలు పిల్లలకి దూరంగా ఎక్కడున్నావంటే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళెందుకు నమ్మాలి? మంచి ప్రశ్న. ఎందుకు నమ్మాలి? వాళ్ళని నమ్మించేలా నేను ఒక మంచి కథ చెప్తాను కాబట్టి. కథ? అవును. నీ అంతటా నువ్వే వెళ్ళిపోయావని తెలిస్తే నీ మీద వాళ్ళకి కోపం ఉండొచ్చు. అందుకే నేరం నా మీదేసుకుని వాళ్ళ దృష్టిలో నీ తప్పేమీ లేదన్నట్టుగా చెప్తాను. అంటే ప్రతిదానికి మీరు ఒక ప్లాన్తోనే ఉన్నారన్నమాట. చెప్పాను కదా రాణమ్మ, నేనొక బిజినెస్ మ్యాన్ని. పెట్టుబడి పెట్టడంతో పాటు నష్టభయం ఏంటో కూడా అంచనా వేసుకుని బిజినెస్ చేస్తాను. నిన్ను అమ్మగా తీసుకురావాలనుకున్న రోజే నీకొచ్చిన ప్రతి డౌట్ నాకు వచ్చింది. వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు చెప్పింది అలా నమ్మేయడానికి. అందుకే నమ్మకంగా చెప్పడానికి ఎలా చెప్పాలో అలా ఆలోచించుకున్నాను. అదంతా నాకు వదిలే. నిన్నెలా ఇంటికి తీసుకెళ్లాలో, అక్కడ ఏం చెప్పాలో అంతా నేను చూసుకుంటాను. సరే రాణమ్మ, రేపే నేను గౌరవంగా మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ. ఏ పరిస్థితుల్లో ఒప్పుకున్నా నువ్వు నా ఇంటికి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ రాణమ్మ. వస్తాను. ఏంటి డాడీ, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నేను సీరియల్ చూస్తుంటే మధ్యలో ఈ పంకజం వచ్చి డిస్టర్బ్ చేసింది. అమ్మ నాకేం తెలీదమ్మా. అయ్యగారు పిలవమని చెప్తే పిలిచాను. మీ కోపం నా మీద చూపించకండమ్మా. నేనే మీ ముగ్గురిని రమ్మని పిలిచాను. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటంత ఇంపార్టెంట్ విషయం? ఏదైనా బిజినెస్ కి సంబంధించింది అలాంటిదైతే మాతో డిస్కస్ చేయడానికి ఏముంటుంది? అసలు మ్యాటర్ ఏదైనా నాకెందుకు డాడీ? బిజినెస్ అయినా మీ పర్సనల్ అయినా నాకనవసరం కదా. ఈ విషయం నా ఒక్కడిది కాదు, మన నలుగురికి సంబంధించిన విషయం. ఏంటది? రేపు మన ఇంటికి మీ అమ్మ రాబోతోంది. ఏంటి? అమ్మ? అమ్మ రావడం ఏంటి? అమ్మ లేదు కదా డాడీ. ఎప్పుడో మా చిన్నప్పుడు మీకు దూరమైంది కదా. అప్పుడు దూరమైన మనిషే ఇప్పుడు రాబోతోంది. మాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడో దూరమైన మనిషి ఇప్పుడు రావడం ఏంటి? అసలు మీకెందుకు దూరమైంది? ఇంతకాలం ఆవిడెక్కడుంది? అది తెలియాలంటే మీకు చాలా విషయాలు నేను చెప్పాలి. ఏంటి డాడీ అది? అసలు ఇంతకాలం అమ్మ ఉన్న విషయం మాకెందుకు చెప్పలేదు? ఇంతకాలం మీ అమ్మ గురించి మీకు చెప్పకపోవడానికి కారణం ఒక్కటే, నా అహంకారం, ఇగో. ఆ ఇగో కారణంగానే మీ అమ్మకి నాకు మనస్పర్ధలు పెరిగి మేం విడిపోయాం. అసలు ఏమైంది? ఒకప్పుడు మనమందరం వైజాగ్లో ఉండేవాళ్ళం. మీ అమ్మ నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మాకు మీ ముగ్గురు పుట్టారు. మేమెంత ఆనందంగా ఉన్నా మా మధ్యన తెలియని ఒక ఈగో మాత్రం ఎప్పుడు ఉంటూ ఉండేది. దాన్ని మేము ఎక్కువగా గమనించకపోయినా మా ఇద్దరిని వేరు చేయడానికి మాత్రం అదే కారణమయ్యింది. నాకు మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఎదగడం అంటే ఇష్టం.
నేను సొంతంగా బిజినెస్ చేసుకుని బాగా సంపాదించి ఎదగాలని మొదటి నుంచి కోరికతో ఉండేవాణ్ణి. అనుకున్నట్టుగానే నేను కష్టపడేవాణ్ణి. కానీ ఆ ఎదిగే క్రమంలోనే నాకు తెలియకుండానే నేను ఒక మొనోపలిగా మారిపోయాను. నాకెవరైనా ఎదురు చెప్తే నచ్చేది కాదు. అది బయట వాళ్ల వరకైతే పర్వాలేదు, కానీ అది క్రమంగా మీ అమ్మ మీద కూడా చూపించడం మొదలు పెట్టాను. అక్కడి దాకేందుకు, మీ ముగ్గురి పేర్లు కూడా నేనే పెట్టాను. కృష్ణ, కార్తీక, కావేరి. నాకు కే అనే అక్షరం బాగా కలిసొచ్చిందని నమ్ముతాను. కానీ మీ అమ్మ మీకు వేరే పేర్లు పెట్టాలని అనుకుంది. ఆ మాట తను నాతో చెప్తే పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇదిగో ఈ కావేరి పుట్టినప్పుడే పేరు విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటి వరకు మేమిద్దరం ఎన్ని గొడవలు పడ్డా మీ అమ్మ సర్దుకుపోతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం తనను బాగా హర్ట్ చేశాను. మీ అమ్మని చాలా బాధ పెట్టాను. చిన్న విషయంతో పోవాల్సిందే లాగి పెద్దది చేసి మీ అమ్మ మనసును బాగా గాయపరిచాను. ఏంటి డాడీ, మరీ సిల్లీగా అనిపించడం లేదు? పిల్లల పేర్లు పెట్టే విషయంలో గొడవపడి మీరు విడిపోయారా? పెద్ద పెద్ద సంఘటనలన్నీ చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ తోనే మొదలవుతాయమ్మా. ఆ రోజు మీ అమ్మ మనసును నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే 20 సంవత్సరాలు మీ అమ్మ మీకు దూరమై ఉండేది కాదు. ప్రతి విషయంలోనూ తెలియకుండా గొడవ పడుతూనే ఉన్నాను. బిజినెస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒక్కొక్క మెట్టు దిగిపోతూ వచ్చాను. చివరికి నా ఇష్టానికి తగ్గట్లు ఉండగలిగితే ఉండు, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అనేశాను. అంత మాట అనేసారా అయ్యగారు? అవును, ఆ రోజు నేనున్న పరిస్థితి అలాంటిది. ఎవరైనా నా మాటకి ఎదురు చెబితే నేను తట్టుకోగలిగేవాణ్ణి కాదు. కోపంలో ఏదొస్తే అది మాట్లాడేవాణ్ణి. అది మీ అమ్మ మనసుని బాగా బాధ పెట్టింది. తను వెళ్ళిపోయింది. మీరు ఆపలేదా డాడీ? ఎలా ఆపుతాను? నా దృష్టిలో మీ అమ్మంటే చాలా చులకన భావం ఉండేది. నా సంపాదన మీద బతుకుతున్న ఆడది నేను కాదంటే ఎక్కడికి పోతుంది, నా కాళ్ల దగ్గర పడుంటుంది అని అనుకున్నాను. అందుకే పిల్లల్ని కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పాను. పాపం పిల్లల్నిమ్మని చాలా బతిమిలాడింది, కన్నేనివ్వలేదు. ఎలా ఇస్తాను? మిమ్మల్ని ఇవ్వనని చెప్పాను. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కాదు, నేనే పంపించి వేశాను. నిజానికి తను కోర్టుకెళ్ళుంటే పిల్లల్ని కన్న తల్లికి అప్పగించి ఉండేవాళ్ళు. కాని మీ అమ్మ నా పరువు పోకూడదని కోర్టు కూడా వెళ్లకుండా, విడాకులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మిమ్మల్ని చాటుగా వచ్చి చూసుకుంటూ ఉండేది. అది నేను గమనించి తనకి పూర్తిగా పిల్లల్ని దూరం చేయాలని ఎవ్వరికీ చెప్పకుండా మీ అందరినీ తీసుకుని ఊరొచ్చేశాను. ఆ తర్వాత తనకి నా గురించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. తన సొంత వాళ్లు కూడా అందరూ దూరం అయిపోయి పాపం ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఎలా వస్తుంది అయ్యగారు? నేను మొన్న వైజాగ్ ఒక సెమినార్కి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడింది లోకల్ మీడియా కవర్ చేసింది. అది పేపర్లోనూ టీవీలోనూ వచ్చేసరికి తనే గుర్తుపట్టి వెతుక్కుంటూ నేనున్న హోటల్కొచ్చింది. మీ అమ్మ కనిపించేసరికి నా పంతాలు, పట్టింపులు, నా ఇగో అన్నీ ఎగిరిపోయాయి. పిల్లల్ని చూడాలని తను తప్పించిపోతుంటే అది చూసి పాపం అనిపించింది. నేనే చాలా తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చింది. 20 ఏళ్ల కిందటున్న పట్టింపులు ఇప్పుడు నాలో లేదు. ఆ రోజు నేనెందుకలా ప్రవర్తించానని ఈ రోజుకి బాధపడుతూనే ఉంటాను. అన్నీ మర్చిపోయి ఇంటికి రమ్మని నేను ఆహ్వానించాను. అందుకోసమే
రేపు మీ అమ్మ ఇంటికి రాబోతోంది. అయ్యగారు, మీరు మీ కథ గురించి చెప్తుంటే నాకు అచ్చం సీరియల్ కథ విన్నట్టే ఉంది అయ్యగారు. సీరియల్ ఏంటి పంకజం? అవును అయ్యగారు, సీరియల్లో కూడా ఇలాంటి కథలు చాలా చూశాను. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇది కథ కాదు, నిజం. అయినా నిజమైన కథల్ని సీరియల్స్ గా తీస్తాను. రేపు మీ అమ్మ ఇంటికొస్తుంది. మీరందరూ ఇంట్లోనే ఉండి ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించాలి. అర్థమైందా? ఏంటి మీరు ఈగోతో ఆవిడ్ని వెళ్ళిపోమంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగొస్తే మేము ఆవిడ్ని అమ్మ అని పలకరించాలా? అందులో మీ అమ్మ తప్పే ఉందిరా. మీ అమ్మకి మిమ్మల్ని దూరం చేసింది నేను. పాపం, అప్పటికి నేను ఇప్పుడొస్తే పిల్లలు నన్ను పలకరిస్తారా అని అడిగింది. వాళ్ళు నీ సొంత పిల్లలే కదా, ఎందుకు పలకరించరు అని నచ్చ చెప్పొచ్చాను. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మీ అమ్మను మళ్ళీ కుటుంబంలోకి ఆహ్వానించాలి, అంతే. ధర్మతేజ బిజినెస్ ప్రపంచంలో ఒక పెద్ద ఐకాన్. ఎంతో మందికి నువ్వు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కానీ నీ పిల్లల విషయంలో నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్వి. తండ్రి ప్రేమ పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది, కానీ తల్లి ప్రేమ పిల్లల వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. పిల్లలకి ఏం కావాలో అది ఇస్తాం. అదే అమ్మ ఉండుంటే పిల్లలకి ఏది కావాలో తెలుసుకుని మరీ ఇచ్చేది. ప్రేమను చూపించడం అంటే సంతోష పెట్టడం అనుకున్నాను, కానీ సంస్కారం నేర్పించడం అని తెలుసుకోలేకపోయాను. ఆ సంస్కారం నేర్పించడానికి రాణమ్మ రావాలి. దారి తప్పిన పిల్లల్ని దారికి తీసుకురావాలి. దారికి తీసుకురావాలి. ఏంటత్తయ్య నువ్వనేది? నువ్వు ఆ ఇంటికి వెళ్తావా? అవును ప్రియా, నేను వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అసలు నిన్ను కలిసి ఆ విషయం చెప్దామని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక నువ్వు నా మేనకోడలివి అన్న నిజం తెలిసింది. ఇంతకు ముందు నీ మీదున్నది అభిమానం, ఇప్పుడు బాధ్యత. నా మేనకోడలి జీవితం చక్కదిద్దడం నా బాధ్యత. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళదలుచుకున్నాను. కాదు కాదు, వెళ్తున్నారు. డాడీ చెప్పింది నీకు నమ్మేలా ఉందా? ఏ, నీకు నమ్మకం కుదరట్లేదా? అలా అని కాదు, ఇన్నేళ్లుగా మన కోసం రానమ్మా, ఇప్పుడు రావడం ఏంటి? వస్తే రానివ్వండి, వస్తే ఏమవుతుంది? అసలు మీరెందుకు అమ్మ గురించి ఇలా ఆలోచిస్తున్నారు? ఏంటత్తయ్య ఇది? ఎన్నో సంవత్సరాల తర్వాత అందర్నీ కలిశావు. ఎన్నో కష్టాలు పడ్డ మీరు ఇప్పటికైనా అందరితో కలిసి సంతోషంగా ఉండకుండా ఇలా ఇంటికి అమ్మగా వెళ్ళిపోతారా? వెళ్ళాలి కదా ప్రియా. వెళ్ళకపోతే నీ జీవితం ఎలా బాగుపడుతుంది? వెళితే మాత్రం బాగుపడుతుందన్న నమ్మకం నాకు లేదత్తయ్య. ఇన్ని రోజులు అమ్మ లేకుండా మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఆవిడ వచ్చి మనల్ని ఉద్ధరిస్తుంది. నిజమే, ఆవిడొచ్చి అమ్మగా అధికారం చేస్తే మనం పడుండాలా? ఎందుకంటే ఆ కృష్ణకి నా మీద ప్రేమ లేదు. నన్ను భార్యని చేసుకునే గొప్ప మనసు అతనికి లేదు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని మాత్రం నేనేం సుఖపడతానత్తయ్య? అన్నయ్య, అసలు అమ్మ ఎవరో ఎలా ఉంటుందో తెలియకుండా ఆవిడ గురించి మనమెలా డిసైడ్ అవుతాం? సరే, తీసుకుని వస్తాను అన్నారుగా, తీసుకుని రాని. ఆ తర్వాత ఏం చేయాలో మనం డిసైడ్ చేద్దాం. అనవసరంగా నా జీవితం బాగు చేయాలన్న ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళి నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. అలా ఎందుకు అనుకుంటున్నావు ప్రియా? అవునత్తయ్య, ఆ ఇంట్లో మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమని ఆ ధర్మతేజ గారే చెప్పారు. అలాంటి వ్యక్తుల్లో మార్పు తీసుకురావడం అంటే మాటలు అనుకుంటున్నావా? రేపెప్పుడైనా నువ్వు కన్న తల్లివి కాదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెడతారనుకుంటున్నావా? వద్దత్తయ్య,
ఆ ఇంట్లో పిల్లలే కాదు, ఆ ధర్మతేజ కూడా స్వార్థపరుడే. తప్పు చేసిన పిల్లల్ని దారిలో పెట్టలేని మనిషి నీకు రేపు ఏ విధంగా సహాయపడతాడు? తన పిల్లల్ని దారికి తెచ్చుకోవడానికి నిన్న ఆ ఇంటికి రమ్మని బేరవాడిన మనిషి రేపు అవసరం తీరాక నన్ను కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? అతను అలాంటి మనిషి కాదు ప్రియా. నాకా నమ్మకం ఉంది. అతను చెప్పింది విన్నప్పుడు నేను కూడా మొదట వ్యాపార ధోరణిలోనే మాట్లాడుతున్నారు అనుకున్నాను. కాని ఆ తర్వాత ఆలోచిస్తే తండ్రిగా అతను పడుతున్న బాధేంటో అర్థమైంది. కన్నబిడ్డలు కళ్ల ముందే పనికి రాకుండా పోతుండడంతో వాళ్ల జీవితం ఏమైపోతుందోనని, ఒక తండ్రి పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. నాకాయన పెట్టిన కండిషన్లో స్వార్థం కనిపించలేదు ప్రియా. పిల్లల్ని బాగు చేయాలి అన్న ఆయన తాపత్రయమే కనిపించింది. అందుకే బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వెన్నైనా చెప్పత్తయ్యా, నాకైతే మీరు అక్కడికి వెళ్ళడం నచ్చడం లేదు. దిగురాడమ్మా. హారతి తీసుకొనిరా. ముందు కుడికాలు లోపలికి పెట్టిరా.